ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. టుడే టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ లాజిక్, దాన్ని మనం ఏమంటామంటే ఎఫ్ఓఎల్ అని అంటాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కాంపోనెంట్స్ ఆఫ్ ప్రిడికేట్ లాజిక్. నెక్స్ట్ థర్డ్ టాపిక్ ఏంటంటే సింటాక్స్ ఆఫ్ ఎఫ్ఓఎల్. ఫోర్త్ టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఆర్డర్ లాజిక్, దీన్నే మనం షార్ట్ ఫామ్లో ఎఫ్ఓఎల్ అని అనొచ్చు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నాలెడ్జ్ని రిప్రజెంట్ చేయడానికి యూస్ చేసే టెక్నిక్నే మనం ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అని అంటాం. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే, మనకి ఏదైతే ప్రపోజిషనల్ లాజిక్ ఉంటుందో దానికి ఎక్స్టెన్షన్ వర్షన్నే మనం ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అని అంటాం. సో ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్కి అనదర్ నేమ్ ఏంటంటే ప్రిడికేట్ లాజిక్ అని అనొచ్చు, లేకపోతే ఫస్ట్ ఆర్డర్ ప్రిడికేట్ లాజిక్ అని అనొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నాలెడ్జ్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మెయిన్గా 2 వేస్లో రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రపోజిషనల్ లాజిక్ అనేది యూజ్ చేస్తాం. సెకండ్ టెక్నిక్ని మనం ఏమంటామంటే ప్రిడికేట్ లాజిక్ అని అంటాం. సో మరి ప్రపోజిషనల్ లాజిక్ అంటే ఏంటంటే, మనకి ఏదైనా సెంటెన్స్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ని ప్రొవైడ్ చేస్తే ఆ సెంటెన్స్ని మనం ఏమంటామంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అని అంటాం. సో డిక్లరేటివ్ సెంటెన్స్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే టెక్నిక్నే ప్రపోజిషనల్ లాజిక్ అని అంటాం. సో ఇక్కడ మనకి సింపుల్ వేలో డిక్లరేటివ్ సెంటెన్సెస్ అయితేనేమో ప్రపోజిషనల్ లాజిక్ని యూజ్ చేసి మనం ఆ నాలెడ్జ్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఒకవేళ ఒక సెంటెన్స్ అనేది డిక్లరేటివ్ సెంటెన్స్ కాదనుకుందాం, అంటే ఏంటి, ఆ రిజల్ట్ అనేది ట్రూ కాదు, ఫాల్స్ కాదు. సో అలా ఉంటే దాన్ని ఏమంటాం, వాటిని నాన్ డిక్లరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. సో నాన్ డిక్లరేటివ్ సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాండిల్ చేయడానికి లేదంటే వాటిని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే లాజిక్నే మనం ఏమంటామంటే ప్రిడికేట్ లాజిక్ అని అంటాం. అంటే మనకి ఆ టైప్ ఆఫ్ సెంటెన్స్ని మనం ప్రపోజిషనల్ లాజిక్లో యూజ్ చేయలేము. ఎందుకంటే మనకి ప్రపోజిషనల్ లాజిక్లో సెంటెన్స్ అనేవి కంపల్సరీగా మనకి డిక్లరేటివ్ సెంటెన్స్ అయి ఉండాలి. అంటే ఫైనల్ రిజల్ట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అనేలాగా ఉండాలి. యాక్చువల్గా మనకి ట్రూ ఆర్ ఫాల్సే అనే ఆ సెంటెన్స్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, నాలెడ్జ్ బేస్డ్ ఏజెంట్లో మనం స్టోర్ చేసే డేటా మొత్తం కూడా సెంటెన్స్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. అందుకే డేటాని రిప్రజెంట్ చేయడానికి మనం ఈ 2 టెక్నిక్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. 4 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. సో ఈ సెంటెన్స్ అనేది డిక్లరేటివ్ సెంటెన్స్, ఎందుకంటే 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి రిజల్టెంట్ వాల్యూ అనేది ఏముంటుంది, ట్రూ అనేది ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని మనం ఏ టెక్నిక్ యూజ్ చేసి రిప్రజెంట్ చేయొచ్చు అంటే ప్రపోజిషనల్ లాజిక్ టెక్నిక్ని యూజ్ చేసి రిప్రజెంట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. సో ఇందులో ఎక్స్ అనేది మనకు తెలియదు వాల్యూ, సో అన్నోన్ వాల్యూ. సో అది ట్రూ ఆ ఫాల్స్ అనేది మనకు తెలియదు. సో వాటిని హ్యాండిల్ చేయడానికి మనం యూజ్ చేసే టెక్నిక్ని ప్రిడికేట్ లాజిక్ లేదంటే ఫస్ట్ ఆర్డర్ లాజిక్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కాంపోనెంట్స్ ఆఫ్ ప్రిడికేట్ లాజిక్. సో కాంపోనెంట్స్ అనేవి ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. సో 6 కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ ఆబ్జెక్ట్ అని అనొచ్చు, కాన్స్టాంట్స్ అని అనొచ్చు. నెక్స్ట్ కాంపోనెంట్ వేరియబుల్. థర్డ్ కాంపోనెంట్ ఏంటంటే ప్రిడికేట్స్. ఫోర్త్ కాంపోనెంట్ క్వాంటిఫైయర్స్. ఫిఫ్త్ కాంపోనెంట్ ఏంటంటే కనెక్టివ్స్. సిక్స్త్ ఏంటంటే ఫంక్షన్. సో ఫస్ట్ కాంపోనెంట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే రియల్ వరల్డ్ ఎంటిటీనే మనం ఆబ్జెక్ట్ అని అంటాం. అంటే ఏంటి, ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్, నేమ్స్. సో ఇక్కడ నేను ఏం తీసుకున్నాను అంటే ఎగ్జాంపుల్గా 4 అని, రజిత అని తీసుకున్నాను. నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటంటే వేరియబుల్స్. వేరియబుల్ అంటే ఏంటి, ఒక మెమరీ లొకేషన్. ఆ లొకేషన్ని ఎందుకు యూజ్ చేస్తాం, ఏదైనా వాల్యూని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో వాటిని మనం ఏమంటామంటే వేరియబుల్ కాంపోనెంట్స్ అని అనొచ్చు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ వేరియబుల్స్ ఏం తీసుకున్నా అంటే ఎక్స్, వై, జెడ్ ఆర్ లైక్ దట్ ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటంటే ప్రిడికేట్స్. ప్రిడికేట్స్ అంటే ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్. అంటే ఆబ్జెక్ట్స్కి ఏదైతే రిలేషన్ ఉంటుందో దాన్నే మనం ప్రిడికేట్ అని అంటాం. సో ఎగ్జాంపుల్ రజిత లైక్స్ స్టూడెంట్స్. సో ఇక్కడ రిలేషన్ ఏంటి, లైక్స్. సో ఈ లైక్స్ని మనం ఏమంటామంటే ప్రిడికేట్ అని అంటాం. ఏంటంటే క్వాంటిఫైయర్స్.
క్వాంటిఫైయర్స్ అనేవి దేన్ని రిప్రజెంట్ చేస్తాయంటే వేరియబుల్ యొక్క స్కోప్ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే వేరియబుల్ అనేది వేరియబుల్ యొక్క లైఫ్ టైంని రిప్రజెంట్ చేస్తాయి. సో ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ క్వాంటిఫైయర్స్ ఉంటాయంటే 2 టైప్స్ ఆఫ్ క్వాంటిఫైయర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే యూనివర్సల్ క్వాంటిఫైయర్ అంటే రివర్స్ ఆఫ్ ఏ, ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్ రివర్స్ ఆఫ్ ఈని యూజ్ చేస్తాం. అంటే యూనివర్సల్ క్వాంటిఫైయర్. సో మనకి సెంటెన్సెస్లో యూనివర్సల్ క్వాంటిఫైయర్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఫర్ ఆల్ అని వచ్చిన, ఫర్ ఎవ్రీ, లేకపోతే ఫర్ ఈచ్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్, ఫర్ ఎనీ అనే సెంటెన్సెస్లో మనకి కనిపించాయి అనుకోండి, అప్పుడు మనం యూనివర్సల్ క్వాంటిఫైయర్స్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్స్ని మనం సెంటెన్సెస్లో ఎప్పుడు యూజ్ చేయాలంటే దేర్ ఎగ్జిస్ట్ అని ఉన్న, ఫర్ సమ్ అని, లేకపోతే ఫర్ అట్లీస్ట్ అని, లేకపోతే ఫర్ ఎగ్జిస్ట్ సమ్ అని ఉంటే మనం ఆ సెంటెన్స్లో ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్స్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటంటే కనెక్టివ్స్. సో కనెక్టివ్స్ అనేవి ఏం ప్రొవైడ్ చేస్తాయంటే ఒక 2 సెంటెన్సెస్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాయి. అంటే మనకి ఇక్కడ ప్రపోజిషనల్ లాజిక్లో ఏవైతే కాంపోనెంట్స్ని యూజ్ చేస్తామో ఆ కాంపోనెంట్స్లో కనెక్టివ్స్ అనేవి ఉంటాయి. సో అదే కనెక్టివిటీస్ని ఇందులో కూడా యూజ్ చేస్తాం. అవేంటంటే అండ్ కానీ, ఆర్ కానీ, నెగేషన్ కానీ, ఎంప్లాయీస్ కానీ, బై ఎంప్లాయీస్ కానీ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటంటే ఫంక్షన్. సో ఫంక్షన్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్కి లింక్ని ప్రొవైడ్ చేయాలంటే మనం ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఫాదర్ ఆఫ్, మదర్ ఆఫ్, ఎండ్ ఆఫ్, ఇలా. అంటే ఏంటి, ఫంక్షన్ అనేది సబ్ టాపిక్ ఆఫ్ ప్రిడికేట్ అని చెప్పొచ్చు. అంటే సింటాక్స్ ఆఫ్ ఎఫ్ఓఎల్. సో ఇందులో మనం కాన్స్టాంట్స్ని యూజ్ చేయొచ్చు, అంటే నెంబర్స్, లెటర్స్, నేమ్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వేరియబుల్స్ కోసం XYZ అలా ఏవైనా లెటర్స్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ప్రిడికేట్స్ అంటే రిలేషన్స్ని యూజ్ చేయొచ్చు, అంటే బ్రదర్స్, మదర్స్, సిస్టర్స్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ అలా ఏవైనా రిలేషన్స్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఫంక్షన్స్. సో ఈ ఫంక్షన్స్ అనేవి మనం ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం, I², రూట్, మ్యాథ్స్ అని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ కనెక్టివ్స్ని యూజ్ చేస్తాం, అవి అండ్, ఆర్, నెగేషన్, ఎంప్లాయీస్, బై ఎంప్లాయీస్ని యూజ్ చేయొచ్చు. ఈక్వాలిటీకి మనం ఈక్వల్ సింబల్ని యూజ్ చేయాలి. అండ్ క్వాంటిఫైయర్స్ యూనివర్సల్ అయినా యూజ్ చేయొచ్చు, ఎగ్జిస్టెన్షియల్ అయినా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఎన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయంటే 2, ఆటమిక్ సెంటెన్స్, నెక్స్ట్ వన్ కాంప్లెక్స్ సెంటెన్స్. టాపిక్ ఏంటంటే ఆటమిక్ సెంటెన్స్. సో ఫస్ట్ ఆర్డర్ లాజిక్లో ఉండే బేసిక్ సెంటెన్సెస్ని మనం ఆటమిక్ సెంటెన్స్ అని అంటాం. సో మరి ఆటమిక్ సెంటెన్స్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే ఫస్ట్ ప్రిడికేట్ అనేది రాయాలి, అంటే రిలేషన్ అనేది రాయాలి. నెక్స్ట్ వన్ పారాంథసిస్ని యూజ్ చేయాలి, అంటే బ్రేసెస్. నెక్స్ట్ అందులో టర్మ్స్ అనేవి మనం సీక్వెన్స్ వైజ్గా రాయాలి. ఆ టర్మ్స్ అనేవి ఎలా రాస్తామంటే వాటిని ఎలా సపరేట్ చేస్తామంటే కామా సింబల్ యూజ్ చేసి సపరేట్ చేయొచ్చు. సింటాక్స్ ఎలా ఉంటుందంటే ప్రిడికేట్ రిలేషన్ రాయాలి, టర్మ్ 1, టర్మ్ 2 అలా ఎన్నైనా రాయొచ్చు. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రాజ్ అండ్ మహి ఆర్ బ్రదర్స్. సో దీనికి మనం ఆటమిక్ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా రాయాలంటే ఫస్ట్ రాజ్ అండ్ మహి రిలేషన్ ఏంటి, బ్రదర్స్. సో ప్రిడికేట్ ఏం యూజ్ చేయాలి, బ్రదర్స్ అని యూజ్ చేసిన తర్వాత పారాంథసిస్ అనేవి ఓపెన్ చేయాలి. నెక్స్ట్ వన్ ఫస్ట్ ఉన్న టర్మ్ ఏంటి, రాజ్, కామా, నెక్స్ట్ ఉన్న టర్మ్ ఏంటి, మహి. ఇలా మనం ఆటమిక్ సెంటెన్స్ అనేది ఫామ్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ బన్ను ఈజ్ ఎ డాగ్, రైట్. సో ఇక్కడ డాగ్ అనేది రిలేషన్ కాబట్టి ప్రిడికేట్ రాస్తాం. నెక్స్ట్ వన్ పారామీటర్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద డాగ్ ఏంటి, బన్ను. నెక్స్ట్ పారామీటర్ని క్లోజ్ చేయాలి. సో లైక్ దట్ మనం సెంటెన్స్ అనేది ఫామ్ చేయాలి. ద నెక్స్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే డెఫినేషన్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఆటమిక్ సెంటెన్సెస్ ఉంటే దాన్నే మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటాం. మరి ఈ కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే ఆ ఆటమిక్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కనెక్టివ్స్తోని రిప్రజెంట్ చేస్తే కాంప్లెక్స్ స్టేట్మెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఇందులో మనకి ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే మెయిన్గా 2 పార్ట్స్. ఒకటేమో సబ్జెక్ట్, నెక్స్ట్ వన్ ఏమో ప్రిడికేట్. సబ్జెక్ట్ అంటే ఏంటంటే మెయిన్ పార్ట్ ఆఫ్ స్టేట్మెంట్నే మనం సబ్జెక్ట్ అని అంటాం. ప్రిడికేట్ అంటే ఏంటి, రిలేషన్షిప్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్ ఉంటే దాన్నే మనం ఏమంటామంటే ప్రిడికేట్ అని అంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్.
సో దీనికి మనం కాంప్లెక్స్ ఫార్మేషన్ అనేది ఎలా యూజ్ చేస్తామంటే ఎక్స్ అనేదేమో సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ అంటే మెయిన్ పార్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్. నెక్స్ట్ వన్ ఈజ్ అన్ ఇంటీజర్. సో అదేంటి, రిలేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. అందుకే ఈజ్ అన్ ఇంటీజర్ అనేది ఏంటంటే ప్రిడికేట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.